మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆత్మల గురించి చెప్పుకోబోతున్నాం. దెయ్యాలంటే నాకు చాలా భయం సార్. నాకు కూడా భయం సార్. ఒక చీమ చనిపోతే ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది దాని ఆత్మ అనేది మనం పట్టించుకోవడం లేదు. అదే కనుక మనిషి చనిపోతే దాని ఆత్మ మన చుట్టూ తిరుగుతుందని మనం అనేకమైన పుస్తకాల్లో చదువుతూ ఉన్నాం. కానీ నిజానికి దెయ్యాలనేవి లేవు. అది మన ఊహ మాత్రమే, సృష్టించుకున్నవే. దెయ్యాలంటే భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? నేనున్నా సార్. నాకు దయ్యం అంటే భయం లేదు, అదంటే నమ్మకం కూడా లేదు సార్. భయమే దయ్యం, ధైర్యమే దైవం. ఇంకెవరున్నారు భయం లేదన్నవారు? నాకు భయం లేదు సార్. ఒకవేళ అది ఉండుంటే నాకు కనబడేదిగా. ఇంకెవరైనా ఉన్నారా భయం లేని వారు? నాకు కూడా భయం లేదు సార్. నేను కొత్తగా ఒక రీసెర్చ్ చేయబోతున్నాను. దానికి మీ ముగ్గురు సహకారం కావాలి. తప్పకుండా చేస్తాం సార్. అయితే ఈ రోజు నుండే రీసెర్చ్ ప్రారంభిద్దాం. ఎస్ సార్. అయితే దెయ్యాలు ఉన్నాయన్న వాళ్ళ నోర్లు మూయిద్దాం. శివ ఈ పక్కన తవ్వు, అక్కడే అటువైపు, అదే కొంచెం లోపలికి లోతుగా తవ్వు. సరే సార్. ఇటువైపు ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు, అటువైపు చూడు, అక్కడే అక్కడే తవ్వు. చూడు అక్కడ చూడు. శివ ఎక్కడ తవ్వు, ఇటువైపు ఇటువైపు తవ్వు. మనం లోతుగా తవ్వాలన్నమాట. దీన్ని లోతుగా తవ్వు. అటువైపు కూడా తవ్వు. కొంచెం ఇటు పక్క తవ్వు. అక్కడ 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 కూడా తవ్వు. ఇటువైపు తవ్వు. ఇక్కడ చూడు, ఎక్కడ చూడు, కరెక్ట్గా చూడు. అది అక్కడ లోతుగా తవ్వితే మనం రీఛార్జ్ చేయడానికి బాగుంటుంది. తవ్వు. ఇటువైపు చూడు. అటు కూడా చూడు కొంచెం. సార్, రాజీవ్ ఎక్కడా? రాజీవ్, రాజీవ్, రే రాజీవ్, రాజీవ్. అదిగోండి సార్, రాజీవ్ పారిపోతున్నాడు. ఏమైందిరా అలా పారిపోయో? పిచ్చిగా నెక్కిందా? అక్కడికి వెళ్ళకండిరా, దెయ్యం ఉందిరా, చచ్చిపోతారా. అక్కడే దెయ్యం ఉంటే మాకెందుకు కనిపించలేదు? అంతా నీ భ్రమ, ఏమీ లేదురా. ఒరే టెన్షన్ పడకరా, ఎవరినో చూసి ఏదో అనుకున్నావు అంతే. సార్, ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి మనం ఎందుకు వచ్చినట్లు? దీనికి ప్రత్యేకించి రీజన్ ఏమన్నా ఉందా? మాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? రాత్రిపూట దెయ్యాలు ఎక్కువగా పెద్ద పెద్ద చెట్ల మీద ఉంటాయని మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. అవి నిజం కాదని మనం ఇప్పుడు నిరూపిద్దాం.
ఈ చెట్టు చూసారా ఎంత గంభీరంగా ఉందో? ఈ చెట్టు మన రీసెర్చ్కి ఎంతగానో ఉపయోగపడవచ్చు. సార్ మన బాలీవుడ్ ఇంకెక్కడ బాలు సార్, వాడు ఇప్పుడే పారిపోయి ఉంటాడు. సరే, వాడు భయపడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. మనం ఉదయం కలుద్దాం. బాలు ఎక్కడికైనా పారిపోయి ఉంటాడా? వాడిది పారిపోయే క్యారెక్టర్ కాదు సార్. చూద్దాం సార్. ఒరే బాలుగాడు కనిపించడం లేదురా. రాత్రి నుండి ఇంటికి కూడా రాలేదంట. నేను అప్పుడే చెప్పాను కదరా దెయ్యం అని చంపేసి ఉంటుందని. అలాగేమీ జరుగుండదు. బహుశా వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. ఏంటి ఈ శబ్దాలు? నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావా? అసలు బాలుగాడు ఏమైపోయాడు? బాలు, బాలు, రే బాలు, ఏమైపోయావురా? రే బాలు, రే బాలు, రే లేరా, ఏమైందిరా? కలితేరావురా? లోపలికి తీసుకురండి. ఏమైంది డాక్టర్? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. నీకేం కాలేదు, ఏం భయపడదు. నన్ను వదిలేండి సార్, మీకు దండం పెడతాను. మీరు నన్ను చంపేసినా నేను బాధపడను, కానీ నేను మాత్రం అక్కడికి రాను. చెప్పాను కదరా అక్కడ దెయ్యం ఉందని. నిజమేరా, ఆ దెయ్యాన్ని చూడగానే నాకే భయం వేసింది. గుండె ఆగినంత పని అయ్యింది. వామ్మో. రేయ్ అవేం లేవురా. శివ ఒకసారి ఇట్రా. వస్తున్నా సార్. వాళ్ళిద్దరి భయం పోగొట్టాలంటే ఒకరికే సాధ్యం. అతన్ని కలిసాక వాళ్ళకి టన్నుల కొద్ది ధైర్యం వస్తుందని చాలా మంది అంటుండగా విన్నాను. అతని అడ్రస్ ఇస్తున్నాను, వాళ్ళని తీసుకుని ఈ రోజు రాత్రి 11:55 అతన్ని కలవండి. ఆ సమయంలో మీరెక్కడ ఉంటారు సార్? నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. సరే సార్, తప్పకుండా తీసుకెళ్తా. అందులో ఎంతవరకు నిజముందో నేను తెలుసుకుంటాను. సార్ చెప్పిందారు ఇదేనా? ఇటేరా. జదం గదం మదం గం గం జదం బం జదం గదం మదం గం గం జదం బం కాపాలి ఆవాహయామి మంకాళి ఆవాహయామి చాముండి ఆవాహయామి ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం హ్రీం.
వీడేంట్రా ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటున్నాడు. భూత ప్రేత పిశాచాలనే హేళన కొట్టించిన నన్నే మీరు హేళన చేస్తారా? పొండిరా పొండి. ఇలా కూర్చోండ్రా. బతికిపోయారా బాలకుల్లారా? ఏమైంది? ఇలా చూడండిరా. అయ్యో సార్ చుట్టుకోకండ్రా మూర్ఖులారా. మీ సార్ మీరు అనుకున్నంత మంచివాడు కాదురా. అసలు ఏమైంది? క్లియర్గా చెప్పండి. ఇలా చూడండిరా. మనకు ఇంగ్లీష్లో ఆర్టికల్స్ 2 టైప్స్. ఫస్ట్ వచ్చి డిఫరెంట్ ఆర్టికల్, సెకండ్ వచ్చి ఇండిఫరెంట్ ఆర్టికల్. డిఫరెంట్ ఆర్టికల్ అనేది దీన్ని సూచిస్తుంది, ఇండిఫరెంట్ ఆర్టికల్ అనేది ఏ యాన్ని సూచిస్తుంది. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్? ప్రిపోజిషన్స్ అనేవి 5 టైప్స్. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్? సుశీల నువ్వు చెప్పు. 3 సార్. ఓకే, వెరీ గుడ్. సుశీల, ఈ మెటీరియల్ నీ దగ్గర నుంచి నీకు చాలా ఉపయోగపడుతుంది. సాయంత్రం ఇంటికి రా, స్పెషల్ క్లాస్. సరే సార్. రా సుశీల, ఇలా కూర్చో. ఇది చదువుతూ ఉండు. ఓకే సార్. సార్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. టెన్సెస్ 3 టైప్స్. ఫస్ట్ వచ్చి పాస్ట్ టెన్స్, ఏమైంది సుశీల, కంగారుగా ఉన్నా? ప్రెగ్నెన్సీ సార్. ఇంట్లో ఎవరికైనా చెప్పావా? లేదు సార్. నువ్వేం కంగారు పడుకో, అబాసం సార్ చేస్తా. వద్దు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఆగు సుశీల, ఆగు సుశీల, ఆగవే. సుశీల, సుశీల, ఏ సుశీల, 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 ఏ సుశీల, సుశీల, సుశీల.
నిన్ను వదలనురా, నీ చావు నా చేతుల్లోనే. నా ప్రాణానికి అపాయం తప్పే మార్గం ఏదైనా చూపండి. ఇది ఉన్నంత కాలం నీ ప్రాణానికేమీ హాని కలగదు. ఇది లేని మరుక్షణం నీకు మరణం తథ్యం. స్వామి, ఇది ఎక్కువ కాలం ఉండాలంటే కష్టం. వేరే మార్గం ఏదైనా ఉందా? ఉందిరా. ఏంటది? ముగ్గురు యువకుల్ని నాకు బలి ఇవ్వు. నీ ప్రాణానికే మహాపాయం కలగదు. సార్ అలాంటి వాడు నేను అనుకోలేదురా. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారా? సరే పద. హాయ్ బాయ్స్, బాలు, రాజు, శివ అంటే మీరేనా? అవును సార్. మీరు ముగ్గురు దెయ్యాలపై చేసిన రీసెర్చ్లో పాల్గొన్నారని నాకు తెలిసింది. నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను. దాంట్లో మీరు నాకు హెల్ప్ చేస్తారా? దెయ్యాల రీసెర్చ్ మీకు దండం సార్. బాయ్స్,